ఎన్నో ప్రాయాలలో ఎన్నో పరిస్థితులలో నా దేవుని యొక్క వచ్చినది. ఇప్పుడు బ్రతుకున్నావంటే ఇప్పుడు నీ గుండెలో నీ ముక్కులో ఉన్న శ్వాస ఆడుతుందంటే నా దేవుని కృపయండి. స్తోత్రమండి. నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నిరంతరం
నేను నడవాలని నీ వలనే నేను మారాలని దేవుడు అంటున్నాడు, భక్తుడు కోరుకుంటున్నాడు. ఆయన అంటున్నాడు, చూడండి, నీతోనే నేను నడవాలని నీ వలనే నేను మారాలని. ఈ లోకంలో మనకి ఎవరు మార్గదర్శి లేరండి, ఎవరు ఆదర్శంగా లేరండి. ఎవరు చూసినా వారి జీవితంలో ఒక లోపం కనబడుతున్నది. ఎవరు చూసిన వారి జీవితంలో ఒక లోపం కనబడుతున్నది. ఎవరు చూసినా వారు నీతివంతులుగా కనబడడం లేదు. నీ బ్రతుకు నీతివంతులుగా మారాలంటే, నీ జీవితం మామూలుగా మారాలంటే, నీవు దేవుని చూసినప్పుడు, దేవుని అనుసరించినప్పుడు, దేవుని కలిగి జీవించినప్పుడే నువ్వు పరిపూర్ణంగా మారుతావు. నీ కుటుంబం పరిపూర్ణంగా మారుతుంది, నీ సంఘం పరిపూర్ణంగా మారుతుంది, నీ ప్రాంతం పరిపూర్ణంగా మారుతుంది, నీ దేశం పరిపూర్ణంగా మారుతుంది. ఒక ఆశ ఉండాలి మనకు, ఒక కోరిక ఉండాలి మనకు. నీతో నేను నడవాలని తండ్రి ఒక ఆశ నాలో ఉన్నదయ్యా. భక్తులు తెలియజేస్తున్న మాట, తండ్రి నీకు స్తోత్రం ఆయన. ఆయనకున్న ఆశ తెలుసండి, నీతోనే నేను నడవాలని నీ వలనే నేను మారాలని. పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీ రాకడకై. దేవుడు ఏం చేస్తుంది తెలుసండి, పరిశుద్ధాత్మ వరముల చేత నిన్ను సిద్ధపరుస్తున్నారు. పరిశుద్ధాత్మ వరముల చేత నిన్ను సిద్ధపరుస్తున్నారు. పరిశుద్ధాత్మ వరముల చేత నింపబడాలి అని కోరుకుంటున్నారు. ఆయన నింపడానికి ఇష్టపడుతున్నారు. వస్తున్నా నీకే స్థుతులు వందనాలయ్యా. ఒకసారి మాట చెప్పి
మనం ముందుకు వెళ్దామా? నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నిరంతరం నీతోనే జీవించాలని ఆశలన్నిగా బ్రతికించుచున్నది నిరంతరం నీతోనే జీవించాలని ఆశలన్నిగా బ్రతికించుచున్నది నన్ను బ్రతికించుచున్నది నన్ను బ్రతికించుచున్నది నన్ను బ్రతికించుచున్నది. అవునయ్యా, నీతో సమయం గడుపుతూ ఉంటే, నీ మందిరంలో నాటబడుతూ ఉంటే, నీ మందిరంలో ఫలిస్తూ ఉంటే, నీ మందిరం ఎదుగుతూ ఉంటే, నీ మందిరం ఎక్కుతూ ఉంటే, నీ మందిరం విస్తరిస్తూ ఉంటే, నీ మందిరం బలమిస్తూ ఉంటే, నీ మందిరం పచ్చని నేను మారుతూ ఉంటే నీతోనే ఉండాలని, ఇక నీ కొరికనే ఇవ్వాలని, నీ కొరిక జీవించాలని ఒక ఆశ పెరుగుతుంది, ఒక ఆశ పెరుగుతుందయ్యా. ఉదయవారికి తండ్రి మీకు వందనాలయ్యా, నీకు ఏ కృతజ్ఞతాస్తులు చేసి ఇంతవరకు పాటల ద్వారా మీరు మయం పొందని మీ దాన్ని బట్టి వందనాలు తండ్రి. ఆనందం ద్వారా తండ్రి మీరు మయం పొందని మీరు నమ్ముతున్నాం నాయన. వచ్చిన వీళ్ళందరూ కూడా ప్రభువా మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. వారిని మీరు నా తండ్రి ఆయన సన్నిధిలో ప్రభువా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను. ఆత్మలన్నింటినీ కూడా యేసు నామములో మీరు బంధించుకుని ప్రార్థన చేస్తున్నాను. వాక్యం ఎదుర్చుండగా తండ్రి నీ ధారాళమైన నడిపింపు, పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ ప్రవహింపు మీరు నాయన, మీరు మాట్లాడండి నాయన. నీ కృప చేత నింపి వాడుకొని ఆశీర్వదించమని బతుకులాడుకుంటూ ముందున్న కార్యక్రమం అంతటిలో కూడా గొప్ప మహిమను మాకు అనుగ్రహించి మహిమ పొందమని యేసు నామములో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిగా కలిసి కూర్చున్నామండి. ముందు జరుగుతున్న స్థలంలో ఇక్కడికి పోకుండా ఒకసారి గట్టిగా